ట్విష, దీపిక, నిక్కీ, వీణా, మిషా, పూజ. నేను మీకు చెబుతున్నవి కేవలం పేర్లు మాత్రమేనా? కాదు. గత 1-2 నెలల్లో, కేవలం గత కొన్ని వారాల్లోనే తమ ప్రాణాలను తీసుకున్న మహిళల పేర్లివి. తమ కుటుంబ సభ్యుల వల్ల, భర్తల వల్ల ఎంతో వేధింపులకు గురై చివరికి తమ జీవితాలను ముగించుకోవడానికి కూడా వెనుకాడలేదు. ఒక్కసారి ఊహించండి, ఆ చివరి క్షణాల్లో వారు ఎంత బాధపడి ఉంటారో, ఎంత హింసకు గురయ్యారో, వారి మనసులో ఏముందో. అందుకే వారు తమ జీవితాలను కూడా ముగించుకున్నారు. వారు నవ్వుతూ, కుటుంబాలతో ఉంటూ, కలలు కంటూ, నమ్మకంతో ఈ కుటుంబంలోకి అడుగుపెట్టిన మహిళలు తమ వైవాహిక జీవితంలో ఎన్నో ఆశలతో, పిల్లల గురించి, తమ భర్తలతో, కుటుంబాలతో కలిసి తిరగాలనుకున్న ప్రదేశాల గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఈ వేధింపులన్నింటి వల్ల వారు తమ జీవితాలను ముగించుకునే స్థాయికి వెళ్లారు. మనం ట్విషా కథలో చూస్తాము. ఒక యువతి తన ముందు గొప్ప కెరీర్ ఉంది, కలలున్నాయి, భవిష్యత్తు ప్రణాళిక ఉంది. కానీ కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల ఆమె దురదృష్టవశాత్తు తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీపికా విషయంలో కూడా అదే జరిగింది. చాలా మంది మహిళల విషయంలో కూడా ఇవే జరిగింది. దేవుడు మన వైవాహిక జీవితాన్ని ఇలాగే గడపాలని కోరుకుంటున్నారా? లేదు. నా ప్రియ స్నేహితులారా, వివాహం అనేది భయపడే ప్రదేశంగా దేవుడు ఎప్పుడూ రూపొందించలేదు. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలని, ఒకరికొకరు మద్దతుగా నిలవాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటారు. ఈరోజు మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటే మీ జీవిత భాగస్వాములను వదులుకోవద్దు. వారిని గౌరవించండి, ప్రేమించండి. సమయం కష్టంగా ఉన్నప్పటికీ మీరిద్దరూ కలిసి ఉండాలని గుర్తుంచుకోండి. మీ కుటుంబం మరియు ఆమె కుటుంబం కాదు. ముందుగా మీరు మరియు ఆమె భార్యాభర్తలుగా ఒక ఉద్దేశ్యం కోసం కలిశారు. పురుషుడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన భార్యతో కలిసి ఉండాలని బైబిల్ ఆదికాండంలోనే చెబుతోంది. మీ కుటుంబ సభ్యుల మాటలకు, లేదా టెలివిజన్లో చూసే వాటికి, లేదా మీ స్నేహితుల మాటలకు లొంగిపోకండి. చాలామంది యువకులు, ముఖ్యంగా పురుషులు, తమ స్నేహితుల మాటలు విని, నీ భార్యని ఎందుకు గౌరవిస్తున్నావు? నువ్వు గొప్పవాడివి, నీకు ఇంత పెద్ద కెరీర్ ఉంది, ఆమెకు ఏమీ తెలియదు, ఆమె కేవలం గృహిణి మాత్రమే, ఆమె అంతగా చదువుకోలేదు కూడా, ఆమెను నీ బానిసలా చూడు అని అనడం నేను చూస్తున్నాను. కానీ దేవుడు నిన్ను, నీ భార్యను జాగ్రత్తగా చూసుకోవడానికి సృష్టించాడు. భార్యలు కూడా మీ భర్తలను జాగ్రత్తగా చూసుకోండి. వారిని ప్రేమించండి, గౌరవించండి. 1 యోహాను 4:18 బైబిల్ ఇలా చెబుతోంది, ప్రేమలో భయం ఉండదు, కానీ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అవును, మన వివాహం మీరిద్దరికీ సురక్షితమైన ప్రదేశంగా ఉండాలి. మీరు తప్పులు చేసినా, మీ మధ్య సమస్యలు ఉన్నా, నీ భాగస్వామిని క్షమించడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడం, గౌరవించడం గుర్తుంచుకోండి. మరియు ప్రభువు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఈరోజు మీరు ఎలాంటి వేధింపులనైనా ఎదుర్కొంటుంటే మీరు నమ్మే వారితో మాట్లాడండి మరియు మీ సమస్యలన్నింటినీ ప్రభువుకు చెప్పండి. ప్రభు ఖచ్చితంగా మీ కుటుంబ జీవితంలో మార్పును తీసుకువస్తారు. జీసస్ కాల్స్ ప్రార్థన గోపురంలో మేము ఎన్నో సాక్ష్యాలను చూస్తున్నాము. వారిలో ఒకరు వేధింపులకు గురవుతున్నారు. భర్త తాగుబోతై 20-30 ఏళ్లుగా భార్యను కొడుతున్నాడు. కానీ ఆ భార్య ఓర్చుకుని అక్కడే ఉంటుంది. ఆమె ఎంతో నమ్మకస్తురాలి. ఆమె తన భర్త కోసం ప్రార్థిస్తూనే ఉంటుంది. ఒకరోజు దేవుడు అద్భుతం చేసి అతన్ని మారుస్తాడు. అదేవిధంగా దేవుడు మీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేస్తాడు. నా ప్రియ స్నేహితులారా, వదిలేయకండి. మీ జీవితాన్ని ముగించుకునే అంతిమ నిర్ణయం తీసుకోకండి. దేవుడు ఈ జీవితాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు. మన జీవితాన్ని మనం గౌరవించుకోవాలి. ఆయన నామాన్ని మోయడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఈ రోజు ప్రేమ, గౌరవం, త్యాగం, విశ్వాసంతో వివాహ బంధాలు నిర్మించుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వాముల విషయంలో నిరాశ చెందకండి. వారి కోసం ప్రార్థించండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కొనసాగించండి. మీ మధ్య ఉన్న విభేదాలను, మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నింటినీ చర్చించుకోండి మరియు ఓపికగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేస్తాడు. మీతో కలిసి ఎవరైనా ప్రార్థించాలని మీరు కోరుకుంటే ఎప్పుడైనా జీసస్ కాల్స్ ప్రార్థన గోపురానికి కాల్ చేయండి. మీ కష్టకాలంలో మీకు సహాయం చేయడానికి, మీతో కలిసి ప్రార్థించడానికి అక్కడ 24 గంటలు ఎవరో ఒకరు ఉంటారు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నేను వేరొకరి ద్వారా ఎందుకు ప్రార్థించాలి? నేను నేరుగా దేవుడికే ప్రార్థించగలను కదా. మీరు చేయగలరు. కానీ మన మనసు ఎంతో ఆందోళనగా ఉన్నప్పుడు మోకరిల్లి ప్రార్థించడం కూడా మనకు చాలా కష్టమని నాకు తెలుసు. మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తాము. ఈరోజు మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే మీకు సహాయం చేయడానికి మేమున్నాము. జీసస్ కాల్స్ ప్రార్థన గోపురానికి కాల్ చేసి వారితో మాట్లాడింది. ప్రార్థన గోపురాలను సందర్శించండి. అక్కడ మీకు సలహాలు, సహాయం అందించేందుకు చాలా మంది ఉంటారు. దేవుడు మీ వివాహ బంధాన్ని నిర్మించడంలో సహాయపడతాడు.
కాబట్టి మనం కలిసి ప్రార్థిద్దాం. మీ జీవిత భాగస్వామిని దేవుని చేతుల్లో పెట్టండి. మీ వివాహ బంధాన్ని యేసు చేతులకు అప్పగించండి. తండ్రి, ప్రభువా, ఈ సమయాన్ని బట్టి నీకు వందవారు. తండ్రి, ఈరోజు విడిపోతున్న వివాహ బంధాలన్నింటి కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి వివాహ బంధంలోనూ నీ సన్నిధి ఉండనివ్వు తండ్రి. అది విడిపోకుండా చూరు. ప్రభువా, ప్రతి కుటుంబ సభ్యుడిని, ప్రతి భార్యాభర్తలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. అవును నా ప్రియ స్నేహితులారా, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఇది చూస్తుంటే వారిని పట్టుకోండి, వారి చేతులు పట్టుకోండి. మా జీవిత భాగస్వామి కోసం ప్రార్థించడానికి మాకు సహాయం చేయి ప్రభువా. ఈ రోజు మీ పిల్లలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా, ఎన్నో కారణాల వల్ల వేధింపులకు గురవుతున్నా, తండ్రి ప్రభువా, నేను ఎదుర్కొంటున్నది చాలా అన్యాయం అని వారు అనుకుంటున్నా, వారి పరిస్థితిని మార్చమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజు నుండి వారి ఇళ్లలో మార్పులు రావాలి. వారి జీవిత భాగస్వామి హృదయంలో మార్పులు రావాలి. తండ్రి ప్రభువా, వారి హృదయాన్ని తాకి వారిని మార్చు తండ్రి. ప్రతిరోజు మా జీవిత భాగస్వాములకు నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం చెయ్యి ప్రభువా. ఈ వేధింపుల వల్ల తమ కుమార్తెలను కోల్పోయిన కుటుంబాల కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ప్రతి కుటుంబ సభ్యునికి నీ రక్షణ, నీ శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. వారు నీ శాంతితో నింపబడాలి తండ్రి. ప్రభువా, నీ సన్నిధి వారిలో ప్రతి ఒక్కరిని ఆవరించి ఉండాలి. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారిని దీవించు, యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని ఆశిస్తున్నాను. మా కార్యక్రమాలు చూడండి, మా ప్రార్థన గోపురాలు సందర్శించండి. ఇది మీ అందరికీ ఆశీర్వాదంగా ఉంటుంది.